వేటకు వెళ్తే దాడులు చేస్తారా అంటూ ఇందనపల్లిలో వెడ్మ బొజ్జు అటవీశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇందనపల్లిలో అటవీశాఖ వర్సెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుగా మారిపోయింది సిచ్యువేషన్. అటవీశాఖకు 24 గంటల డెడ్ లైన్ పెట్టారాయన. వేటకు వెళ్లిన ఆదివాసీలపై ఇందనపల్లిలో ఎఫ్ఆర్ఓ దాడి చేశారు. ఎఫ్ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆదివాసీలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఆయన. ఖానాపూర్లో అటవీశాఖ ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఈ వివాదానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో అటవీశాఖ వర్సెస్ ఆదివాసులు అన్నట్టుగా మారింది. అటవీశాఖ పరిధిలో ఉన్న చెరువు దగ్గరికి చేపల వేటకు వెళ్ళిన ఇందనపల్లికి సంబంధించిన నాయక్గూడకు సంబంధించిన 5 యువకులపై ఇందనపల్లి ఎఫ్ఆర్ఓ దాడి చేశారంటూ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిన్న అర్ధరాత్రి అంతా హైడ్రామా కొనసాగింది. యువకులను కావాలనే ఇందనపల్లికి సంబంధించిన ఎఫ్ఆర్ఓ దాడి చేశారన్న వీడియోలు కూడా యువకులు చూపించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కూడా మద్దతు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కొనసాగిన ఆందోళన అటవీశాఖ అధికారులు వెనక్కి తగ్గడంతో ఎవరైతే యువకులు ఉన్నారో యువకులను వదిలిపెట్టడంతో 24 గంటల డెడ్ లైన్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అటవీశాఖకు ఇచ్చారు. ఇప్పటికే ఎఫ్ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేయాలి, శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు. సార్ వాళ్ళు నిన్న ఆదివారం కాబట్టి చేపల వేటకనే వెళ్ళారు సార్, ఎటు వెళ్ళలేరు. అయితే టైంపాస్ ఇక స్కూల్ అవన్నీ బంద్. అయితే వాళ్ళు ఏం చేశారంటే వలలు పట్టుకున్నారు, పోదాం పారని 3 గంటల టైం వెళ్ళారు సార్. మా కొడుకు ఉన్నాడు సార్, నా కొడుకును కొట్టిర్రు. మా పిల్లలు వీళ్ళందరూ మా వాళ్ళే సార్, మా తమ్ముడు కొడుకు, మా అన్న కొడుకు, మా బామ్మ సార్ ఘోరంగా కొట్టడం జరిగింది. పిల్లలను ఇట్లా లాఠీలతో కొడితే దెబ్బలు తాకుతాయని ఇట్లా కట్టెలతో గుద్దిరు సార్. ఒక్కొక్కరు ఇట్లా వీపులలో గుద్దురట. మీకేం హక్కు ఉంది? మీ అయ్య జాగిరారా, మీ అమ్మ జాగిరా, మీరు వీడికి ఎట్లా వస్తారు అనుకుంటా కొట్టుట. లాటరీలతో పొడవుగా కొడితే దెబ్బలు తాకుతాయని ఇట్లా గుద్దుడు అంట సార్. లాటరీలతో ఇట్లా మర్రేసి ఇట్లా గుద్దితే పిల్లలు ఒక్కొక్కరు నైట్ ఇవంతా నొప్పులు అని ఒక్కొక్కరు నిద్రలు పోలేదు సార్. మొత్తం ఈ సివిల్ డ్రెస్ లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం సివిల్ డ్రెస్ మీద ఒక్కళ్ళ కూడా డ్రెస్ లేదు వాళ్ళకు. మొత్తం సివిల్ డ్రెస్ మీదనే మనం ఎట్లున్నామో గట్లుంటారు వాళ్ళు. డ్యూటీలో లేరు, వాళ్ళు డ్యూటీలో లేరు. మొత్తం తాగడానికి వచ్చిన వాళ్ళు, డ్రింక్ చేయడానికి వాళ్ళకి వచ్చారు. వాళ్ళు కూడా స్నానాలు చేసుకుంటాను చేరేన్లు అన్న అదే చేసుకుంటే ఏరేన్లు జీబు పట్టుకొని చేరేన్లు కాడలు మొత్తం అలా దాక్కుంటే ఏరేన్లు. అడ్డుకుంటున్నారనే కారణంతో దాడి చేశారా, లేకపోతే ఓన్లీ చేపల వేటకు వెళ్ళారు? చేపల వేటకు వెళ్ళి మమ్మల్ని కొడుతున్నారని మేము వెళ్తే మమ్మల్ని కూడా కొట్టారు. వాళ్ళని కొడుతున్నారని వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినాక ఏంటంటే మేము వెళ్ళాం. మరి సార్ ఎందుకు కొడుతున్నాను అన్నాం. ఎందుకు కొడుతున్నాను సాయంత్రం కోసం మాట్లాడినా కదా, మమ్మల్ని కూడా కొట్టి జీబు ఎక్కించారు. కేసులు ఏమైనా నమోదు చేశారా? కేసులు నమోదు చేసి అదుపులో కేసులు ఏమి నమోదు చేయలే, కానీ కేసు పెడతాం, మీరు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కోర్టుకు తీసుకుపోవాల్సిందే. మీరు నేను రాత్రంతా ఆందోళన చేశారు కదా, ఎమ్మెల్యే కూడా వచ్చిన సందర్భం. అసలు ఎమ్మెల్యే ఏం హామీ ఇచ్చారు, అటవీ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తారు? నన్ను 24 గంటల్లో సస్పెండ్ చేయాలి, నాకు ఏదైనా ఒకటి ఆర్డరు నాకు నా ముందుకు రావాలని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది నిన్న రాత్రి. అటవీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు వెంటనే ఇందనపల్లి ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ మీద చర్యలు చేపట్టాలి, సస్పెండ్ చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతాం, ఆందోళన కూడా చేస్తామంటూ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే హెచ్చరించడం ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఖానాపూర్ నియోజకవర్గంలో పూర్తిగా అటవీ శాఖ అధికారులు విచక్షణారహితంగా ఆదివాసులపై దాడులు, కేసులు నమోదు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నాయక్గూడకు సంబంధించిన ఆదివాసులు కోరుతున్నది కూడా ఒకటే, అటవీ శాఖ అధికారులు ఎవరైతే విచక్షణారహితంగా తమపై దాడి చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదివాసీకి సంబంధించిన నాయక్గూడ గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9, నాయక్గూడ.